Why do you want to become a director? కళాశాలకు పరమార్థం రిఫ్లెక్ట్ చేశాను. I have a dream. Ma'am, you're the first women guest on my show. Thanks for being here. Thank you so much. Yeah, I'm glad that we are doing this today, ma'am. Thank you. It's an honor. So to start a conversation, తారక రామారావు గారి రెండో ఆడబిడ్డ. అంటే మనకి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి కానీ తెలుగు ప్రజలకు సంబంధించి కానీ వెరీ ప్రామినెంట్ ఫ్యామిలీ మీరు. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్ మీరు రెండుసార్లు ఎంపీగా చేసిన, మినిస్టర్ ఆఫ్ స్టేట్గా చేసిన, యు ఆర్ ఆల్వేస్ అండర్ స్క్రూటినీ. ఇప్పటికి కూడా మిమ్మల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు. ఇంత ట్రావెల్ చేసినా సరే ఇలా ఇంకా జడ్జ్ చేసేసరికి సో ఇప్పుడు మీరు వెన్ యూ లుక్ బ్యాక్ హౌ డూ యూ ఫీల్? అంటే తారక రామారావు గారి బ్యాగేజ్ అనేది మీకు ప్లస్ అయిందా లేదంటే మైనస్ అయిందా, ప్రెషర్ అయిందా? అంటే టు బిగిన్ విత్ ఇది గౌరవంగా నేను భావిస్తానండి. వారి బిడ్డగా పుట్టడం అనేది ఇట్స్ పూర్వజన్మ సుకృతం అని చెప్పి నేను భావిస్తాను. అది మాత్రమే కాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రధానంగా ఏంటంటే అన్నగారి బిడ్డ అనేటువంటి ఆ గౌరవం, అభిమానం నాకు సాధారణంగా అక్రాస్ ది సెక్షన్స్ నాకు ప్రతి ఒక్కరూ కూడా కనబరిచేటువంటి అభిమానం. నేను వైజాగ్లో కంటెస్ట్ చేసినా, అంతకుముందు నేను బాపట్లలో కంటెస్ట్ చేసినా కూడా అక్రాస్ పార్టీ లైన్స్ నాకు ఓటు కూడా వచ్చినటువంటి నేపథ్యం. కనుక డెఫినెట్గా ఐఎమ్ బ్లెస్డ్ టు బీ హిస్ చైల్డ్. బట్ ద సేమ్ టైం ఏంటంటే కంపారిజన్ ఎలా చేస్తా అంటే వాగ్ధాటి ఉందా, వాక్చాతుర్యం ఉందా అనేది రావడం అనేది అది సర్వసాధారణం కూడా. అది వచ్చేటప్పటికి డెఫినెట్లీ ఒక్కసారి అందరికీ గుర్తు చేయాల్సి వస్తుంది. అది నందమూరి తారక రామారావు గారు, ఇది పురంధేశ్వరి. వారి వాగ్ధాటి, వారి వాక్చాతుర్యం నాకు లేకపోవచ్చు, కానీ డెఫినెట్గా వారి నిబద్ధత కావచ్చు, వారి అంకిత భావం కావచ్చు, ఒకంత నేను పుణికి పుచ్చుకున్నానేమో అని చెప్పి నేను భావిస్తూ ఉంటానన్నమాట. సో కంపారిజన్స్ రావటం సాధారణం, కానీ వాటిని అధిగమిస్తూ ఇప్పుడున్నటువంటి ఏదైతే నేను ఇందాక నేను అన్నాను నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నాను, దాన్ని నేను గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది నా కర్తవ్యం. ఓకే, మా అందరికీ మీరు అడ్మైర్ చేసే క్వాలిటీ ఏంటంటే మీరు చాలా స్ట్రక్చర్డ్గా మాట్లాడతారు. ప్రస్తుతం ఉన్న కాంటెంపరీ పొలిటీషియన్స్లో ముఖ్యంగా మహిళల్లో ఎవరు అలా మాట్లాడిన వాళ్ళు లేరు. కంపోజ్డ్గా మాట్లాడతారు. అంతేకాకుండా ఎవరైనా పొగడాలన్నా సరే చాలా సటిల్గా పొగుడతారు. ఎవరైనా క్రిటిసైజ్ చేయాలన్నా సరే చాలా కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేస్తారు. సో పర్సనల్గా మీకున్న డిసిప్లిన్ నాన్నగారి నుంచి అమ్మగారి నుంచి వచ్చిందని చెప్పి మీరు చాలాసార్లు చెప్పారు. కానీ పొలిటికల్గా హూ హ్యాస్ బీన్ యువర్ మెంటర్? మెంటర్ అంటూ ఏం లేదండి. లైక్ ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో నేను చెప్పాను, రాజకీయాల్లోకి అనేది నేను అనుకుని నేను ప్లాన్ చేసుకుని వచ్చింది కాదు. అనుకోని పరిస్థితుల్లో నేను ఐ వాజ్ లిటరల్లీ పుష్డ్ ఇన్ టు పాలిటిక్స్ కనుక రావడం జరిగింది. అయితే మొదటి నుండి కూడా నాన్నగారు సైతం లేదా నా భర్త గారు అయినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు సైతం పదే పదే చెప్పేది ఏమిటంటే, మనం అంటే కించపరిచే విధంగా కాకుండా, మన గౌరవాన్ని కోల్పోవటం కాకుండా కన్స్ట్రక్టివ్గా ఏ రకంగా ముందుకు వెళ్తామనేది ఎప్పుడు కూడా మన దృష్టి ధ్యాస ఉండాలి అని చెప్పి పదే పదే చెప్పేవారు. నాన్నగారు కూడా అదే అనుకరించేవారు. సో అదే నేను ఇప్పుడు అంటే నాట్ దట్ ఇమిటేషన్ అని కాదు, బట్ అనుకోకుండా ఇంబైబ్ అయిందేమో అనేది నా యొక్క అభిప్రాయం అండి. ఓకే ఓకే మ్యామ్. అలానే మనకి మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎంపీగా చేస్తున్నప్పుడు మనకి డొమెస్టిక్ వైలెన్స్ మీద కానీ, హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ బిల్ మీద కానీ, అలానే ఆడవాళ్ళకి స్పెషల్గా కోడ్స్ ఉండాలని చెప్పి మీరు అప్పట్లో ప్రతి డిబేట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఇవాళ రీసెంట్గా మనకి ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ అయింది. సో రాజకీయ పరంగా ఆడవాళ్ళకి సంబంధించి అప్పటికి ఇప్పటికీ ఉన్న మేజర్ ట్రాన్సిషన్స్ కానీ లేదంటే మేజర్ షిఫ్ట్స్ కానీ మీరు అబ్జర్వ్ చేసినవి? అంటే ఖచ్చితంగా ఇవాళ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ 33% రిజర్వేషన్ బిల్లో కూడా నేను అప్పట్లో పార్లమెంట్లో పాల్గొన్నాను అనమాట. సో నేను ఎప్పుడు అనేదాన్ని, నాకు చాలా గౌరవం. ఒక పక్క నాన్నగారు ఈ 33% రిజర్వేషన్ పాస్ చేయక ముందు కూడా 10% రిజర్వేషన్ మహిళలకి లోకల్ బాడీస్లో అది కల్పించినటువంటి ఘనత, అదేవిధంగా మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించింది కూడా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు. అది నేను పార్లమెంట్లో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా చెప్పాను. నేను అటువంటి తండ్రి బిడ్డగా ఇవాళ ఈ బిల్లు ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో నేను సపోర్ట్ చేస్తున్నానని కూడా ఆ రోజు నేను చెప్పడం జరిగిందనమాట. ట్రాన్సిషన్ అని చెప్పి మనం కనుక చూసినట్లయితే 73rd 74th అమెండ్మెంట్ పాస్ చేసినప్పుడు ముందు మహిళలు ఉంటారు, వెనకాల నుండి భర్తలు నడిపిస్తారు అనేటువంటి ఒక తప్పు ఆలోచన అందరికీ ఉండేది. కానీ ఆ 73, 74th అమెండ్మెంట్ ఏదైతే వచ్చిందో ఒక లేటెంట్ పూల్ ఆఫ్ టాలెంట్ ఏదైతే ఉందో, డార్మెంట్గా ఉన్న పూల్ ఆఫ్ టాలెంట్ని అది బయటికి తీసుకురావడం జరిగింది. మహిళలు ఇవాళ దే ఆర్ మోర్ వోకల్
ఓకే, అది మాత్రమే కాకుండా దే ఆర్ ఏబుల్ టు ప్రూవ్ దెమ్ సెల్వ్స్. భర్తలే కాదు, మేము కూడా వారితో సమానంగా ముందుకు వెళ్ళగలం, నడవగలం అని చెప్పి వారు కూడా ప్రూవ్ చేసుకున్నటువంటి సందర్భాలు. వాళ్ళ సర్పంచులుగా కావచ్చు, లేకపోతే లోకల్ బాడీస్లో ఎన్నుకోబడినటువంటి మహిళలు కావచ్చు, చాలా దృఢంగా ముందుకొచ్చి వీ విల్ డూ దిస్, వీ క్యాన్ డూ దిస్ అనేది వాళ్ళు దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ దెమ్ సెల్వ్స్. సో ఖచ్చితంగా దెర్ ఈస్ పారాడైమ్ షిఫ్ట్ ఇన్ థింకింగ్ ఆఫ్ ద పీపుల్ యాజ్ వెల్ యాజ్ ఉమెన్ పొజిషనింగ్ దెమ్ సెల్వ్స్ ఆల్సో. ఓకే, ఇప్పుడు పాలిటిక్స్కి వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు జనరల్గా మనకి పబ్లిక్ని అడ్రస్ చేసేటప్పుడు ఆడవాళ్ళని అమ్మ, అక్క, చెల్లి అని మాట్లాడుతూ ఉంటారు. కానీ అపోజిషన్ పార్టీస్ని అటాక్ చేసేటప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఆయన వ్యక్తిగత జీవితం తీసుకొచ్చి, అలానే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తీసుకొచ్చి, రీసెంట్గా షర్మిల గారు కూడా ఆవిడ మీద చేసిన కామెంట్స్ మీద అఫెండ్ అయ్యారు. అంతేకాకుండా మిమ్మల్ని వైసీపీ పార్టీ నాయకులు కానీ లేకపోతే భువనేశ్వర్ గారు కానీ కంటిన్యూస్గా టార్గెట్ చేస్తూనే ఉంటారు. సో దానివల్ల ఏమైపోతుందంటే సబ్కాన్షియస్గా కింద పబ్లిక్లో కూడా ఒక టాక్సిక్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయిపోతుంది ఆడవాళ్ళ చుట్టూతా. సో వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ ఇట్? ఖచ్చితంగానండి. ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ది రాంగ్ మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో, నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడటం. ఇందాక మీరు ఒక మాట అన్నారు, మీరు క్రిటిసైజ్ చేసినా, మీరు పొగిడినా సటిల్గా చేస్తారు, ఎక్కడా కూడా మీరు గీత దాటట్లేదు అనేది మీరు ఇందాక వ్యాఖ్యానించారు. ఇప్పుడు అది గౌరవం తీసుకొస్తుంది. బట్ ఈ రకమైనటువంటి వ్యాఖ్యానం ఏదైతే ఇప్పుడు జరుగుతుందో, భువనేశ్వర్ గారిని పర్సనల్గా ఆవిడ క్యారెక్టర్ మీద చేయటం కానీ, లేకపోతే నన్ను తీసుకొచ్చి ఏదో ఈ డ్రగ్ ఒఫెన్స్లో ఏదో నేను ఉన్నాను, వారితో ఏదో నాకు బంధుత్వం ఉంది, చుట్టరికం ఉందని ఫేక్ ఇది క్రియేట్ చేయటం కావచ్చు, లేకపోతే ఈ 4% రిజర్వేషన్ ఏదో మేము తీసేస్తామని చెప్పి నేనేదో అన్నది ఒక ఫేక్ సర్క్యులేషన్ కావచ్చు, లేదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. ఎక్కడైనా సరే పాలిటిక్స్ అన్నవి మనం పబ్లిక్కి ఏం చేస్తాము, లేదా పబ్లిక్ ఇష్యూస్ మీద మనం పోటా పడి మనం డిబేట్ చేసుకోవచ్చు, డిస్కస్ చేసుకోవచ్చు, ఆర్గ్యుమెంట్ కూడా మనం చేసుకోవచ్చు. కానీ వ్యక్తిగత జీవితాలని లాగి అవతల వ్యక్తిని కించపరచడం అనేది ఇది సభ్య సమాజం హర్షించదు, స్వాగతించదు కూడా. ఓకే, సో ఇంకొక కన్సర్న్ ఏంటంటే మ్యామ్, వాలంటీర్ సిస్టమ్. రీసెంట్గా మనం వాలంటీర్స్ని చూసుకుంటే దాంతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక కొత్త లేయర్ ఆఫ్ గవర్నమెంట్ని క్రియేట్ చేసి వైసీపీ కార్యకర్తలందరినీ కూడా లెజిటిమైజ్ చేస్తారు. సో ప్రజల వద్దకే పాలన అనే పేరుతో వాళ్ళకి ఆన్ వీక్లీ బేసిస్ ఆర్ మంత్లీ బేసిస్ పొలిటికల్ ప్రాపగండా చేసే అవకాశం అయితే ఉంటుంది. గతంలో తెలుగుదేశం కూడా మనకి జన్మభూమి కమిటీలు అని చెప్పి ఇట్లాంటి చేసినా ఇంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళలేదు ఎప్పుడు కూడా. సో ప్రజలు కూడా ఇప్పుడు వాళ్ళకి అలవాటు పడిపోయారు 5 సంవత్సరాల్లో. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థని తీసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ తీయలేని పక్షంలో వాళ్ళని ఎలా రెగ్యులేట్ చేయొచ్చు మనం? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కనుక మనం చూసినట్లయితే మీరు ఇందాక అన్నట్లుగా ఒక లెజిటిమైజేషన్ ఇచ్చేసారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అనేది అందరి మనసులో ఉన్నటువంటి ఆలోచన, నోషన్ కూడా అది. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే అద్భుతంగా చదివినటువంటి వారు, చివరికి NBA చేసినటువంటి వారు కూడా ఇవాళ ఏదో మాకు 5,000 వస్తాయి జీతం, ఉపాధి అవకాశాలు కలగలేదు కాబట్టి ప్రస్తుతానికి మేము ఇట్లా సెటిల్ అవుతాము, తర్వాత ఉపాధి అవకాశాలు వెతుక్కుంటాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది మంచి ఉన్నత విద్య అభ్యసించినటువంటి వారు కూడా వాలంటీర్ వ్యవస్థలోకి వచ్చి 5,000 రూపాయలకి 8,000 రూపాయలకి పాపం వాళ్ళు సెటిల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. వారికి చేసినటువంటి వాగ్దానం ఏంటి, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేసేస్తాము, మీకు వచ్చేటువంటి శాలరీ ఏదైతే ఉందో దాన్ని పెంచేస్తామని చెప్పి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళని రెగ్యులరైజ్ చేయటం కానీ లేకపోతే వారికి గౌరవప్రదమైనటువంటి వేతనం ఇవ్వటం కానీ ఇప్పటి వరకు జరగలేదు. అది మాత్రమే కాకుండా వాళ్ళకి భరోసా లేదు. ఇవాళ వాలంటీర్స్గా వాళ్ళు రిజైన్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది వాళ్ళకి భరోసా లేకుండా పోయింది. ఇది వాలంటీర్స్ ఖచ్చితంగా ఆలోచిస్తారు, వారిలో చైతన్యం కలుగుతుంది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా భావిస్తాను. వాళ్ళు చూసినట్లయితే వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, గ్రామ సచివాలయాలు కూడా కావచ్చు, దానిలో ఏమవుతుంది, మొత్తం సర్పంచులు చేయవలసినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో మొత్తం అంతా కూడా వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఆ నేపథ్యంలో కాన్స్టిట్యూషనలీ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్ సర్పంచ్ అనే వ్యక్తి ఇవాళ కేవలం ఉత్సవ విగ్రహంగా మిగిలిపోయాడు. అతనికి కనీసం వనరులు రావట్లేదు, విధులు చేసే అవకాశం లేదు. చాలామంది ఆ సర్పంచ్ ఎన్నికల కోసం చేసినటువంటి అప్పులు భరించలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక ఇది సరి అయినటువంటి అంటే ఈ రకంగా అంటే కాన్స్టిట్యూషనల్గా ఎలెక్టెడ్ బాడీ ఉన్నటువంటి సందర్భంలో
ప్యారలల్ వ్యవస్థ క్రియేట్ చేసి దీన్ని నిర్వీర్యం చేయడం అనేది సమంజసం కాదేమో అనేది నా అభిప్రాయం. ఓకే, అంతేకాకుండా వాళ్ళ వల్ల డేటా అబ్యూస్ కూడా జరుగుతుందని చెప్పి బయట డిస్కషన్ నడుస్తుంది. డెఫినెట్గా జరుగుతుందండి. ఎందుకంటే ఈ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరు ఏ పార్టీ సపోర్టర్ అనేది కూడా వాళ్ళకి క్లియర్గా ఐడియా ఉంటుంది. సో దాన్ని బట్టి మ్యానిపులేట్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన పోలవరం, ఇది యాక్చువల్గా 2004లో స్టార్ట్ అయింది, ఇది 2024, అంటే ఆల్మోస్ట్ 20 years అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ రూల్ చేసింది, వైఎస్ఆర్సీపీ రూల్ చేసింది, తెలుగుదేశం రూల్ చేసింది, అలానే బీజేపీ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇంత 20 years అయినప్పటికీ ఎందుకు మనం దాన్ని ఇంకా ఫినిష్ చేయలేకపోతున్నాం? ఏం చేస్తే ఫినిష్ అవుతుంది పోలవరం? అంటే 2004 కాదండి, యాక్చువల్లీ బైఫికేషన్ అయిన తర్వాత 2014 తర్వాతే పోలవరం నిర్మాణం ప్రారంభమైంది. సో అప్పట్లో తెలుగుదేశం ఉంది, ఇప్పుడేమో వైఎస్ఆర్సీపీ ఉంది. పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడం జరిగింది, అది బిల్లులో పెట్టారు. కానీ అప్పట్లో మరిచింది ఏమిటంటే 7 మండలాలు ఏవైతే ముంపు గురవుతాయో అవి అప్పట్లో తెలంగాణలోనే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నేను దాని మీద చాలా గట్టిగా నా వాయిస్ రేజ్ చేసి వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ మీ టు రిజైన్ ఫ్రమ్ కాంగ్రెస్ వాజ్ ఆల్సో దిస్. మీరు 7 మండలాలు అంటే తెలంగాణ రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విభజించబడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం తన భూమిని సబ్మర్జ్ చేసుకుని ఇంకొక రాష్ట్రంలో ఒక ప్రాజెక్ట్ కట్టుకునే అనుమతి ఎందుకు ఇస్తుందండి? అంటే అసలు ఆదిలోనే హంసపాద్ అన్నట్టు మనకు అసలు అయ్యేటువంటి అవకాశం లేదు. కనుక నేను అప్పట్లో మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, గట్టిగా నేను ఆ రోజు ఉత్తరం రాయటం జరిగింది, వారితో విభేదించడం కూడా జరిగింది, మీరు అవి యాడ్ చేయాలని. ఆ రోజు బిల్లు లోక్సభలో పాస్ చేసినప్పుడు నేషనల్ ప్రాజెక్ట్ అన్నారు కానీ ఎక్కడా కూడా 7 మండలాలు కలపలేదు. రాజ్యసభకు వచ్చి మన్మోహన్ సింగ్ గారు అప్పుడు చదివారు 7 మండలాలు కలుపుతున్నామని, కానీ దానికి చట్టబద్ధత రాలేదు. తిరిగి మళ్ళీ ఎన్డీఏ కూటమి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పుడు ఫస్ట్ క్యాబినెట్లో 7 మండలాలు కూడా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేస్తూ వారు వెంటనే దాన్ని ఆమోదం కూడా తెలపడం జరిగింది. అది ఒక రకంగా ఒక మెట్టు అధిగమించామని చెప్పి మనం అనుకున్నట్లయితే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే అన్నదో మీరు కనుక నిర్మాణ బాధ్యతలు మాకు ఇచ్చినట్లయితే మేము ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, లేకపోతే టెండర్స్ పిలుచుకుని కాంట్రాక్టర్స్తో మేము కొంచెం వేగవంతం చేసుకోవటం కావచ్చు, అది చేయించుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి వారు చెప్పినటువంటి సందర్భంలో కేంద్రాన్ని ఒప్పించినటువంటి నేపథ్యంలో అప్పట్లో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలు స్టేట్కి ఇచ్చారు. బట్ అఫ్ కోర్స్ ది ఫండ్స్ ఆర్ కంప్లీట్లీ ఫ్రమ్ ది సెంటర్. పైసా ఎప్పుడైతే బిల్లు ప్రొసీజరల్ ల్యాబ్స్ లేకుండా సరి అయిన రీతిలో ఎప్పుడైతే వారు ప్రొడ్యూస్ చేస్తున్నారో వెంటనే బిల్స్ కూడా రిలీజ్ చేసేస్తుంది. బట్ ఏదైనా మధ్యలో ఏదైనా కొంచెం ఆందోళనకరం అనుమానం ఉన్నటువంటి విషయాలు ఉన్నాయనుకోండి, అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకుని చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఈ రీసెంట్ 5 yearsలో ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్ళినప్పుడు నేను రివర్స్ టెండరింగ్ చేస్తాను, నేను రివర్స్ టెండరింగ్ చేసి ఆదా చేస్తాను డబ్బులు, సకాలంలో పోలవరం నిర్మాణం చేస్తానని ఆయన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం. కానీ అప్పట్లో మా లాంటి వాళ్ళు మేము గుర్తించలేనిది ఏంటంటే రివర్స్ టెండరింగ్ రివర్స్ గేర్ వేసేసి పోలవరం ఆపేస్తారు అని చెప్పి మేమైతే గుర్తించలేకపోయాం. కానీ ఇవాళ చూసినట్లయితే ఎక్కడా పని జరగటం లేదు అది. బట్ డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి నిమిషం కూడా దీన్ని ఫాలోఅప్ చేస్తుంది అండ్ త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క సంకల్పం కూడా. ఎందుకంటే అందరికీ తెలుసు ఇది జీవధార అని, అండ్ మేము కూడా పదే కేంద్రానికి ఈ విషయం గుర్తు చేస్తున్నాను. సో డెఫినెట్లీ త్వరలో పూర్తవుతుంది. అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఒక స్పీచ్లో మాట్లాడుతూ ప్రతి డిస్ట్రిక్ట్కి 1 district 1 airport అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. అసలు అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా లేదా అని పక్కన పెట్టేస్తే అసలు అంత నీడ్ ఉందా? అంతేకాకుండా ఇప్పుడు మనకి చూస్తే రోడ్ కనెక్టివిటీ కానీ రైల్ కనెక్టివిటీ కానీ బేసిక్ అవి. ఇవాళ మనం రాజమండ్రి డిస్ట్రిక్టే చూసుకుంటే ఈస్ట్ గోదావరికి మనకి ఇక్కడ నుంచి కొత్తపేటకి కానీ కొత్తపేట నుంచి అమలాపురం కానీ అమలాపురం కాకినాడ ఏ రోడ్డు బాగోదు. అలానే కోనసీమ మొత్తానికి రైల్వే కనెక్టివిటీ లేదు. సో అలాంటి పక్షంలో అసలు ప్రతి డిస్ట్రిక్ట్కి ఎయిర్పోర్ట్ ఉండాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు పొలిటికల్ జిమ్మిక్స్ ఎన్నైనా చేయొచ్చు అండి, అలివిగాని వాగ్దానాలు ఎన్నైనా చేయొచ్చు. ప్రజల్ని ఇవాళ అప్రమత్తంగా ఉండండి అని అభ్యర్థించేది అందుకని. ఎందుకంటే ఏది పడితే అది వాగ్దానం చేసేసి ఇవాళ చూసుకున్నట్లయితే రాజమండ్రికి సంబంధించి ఇంతకుముందు ఉన్నటువంటి ఎంపీ గారు మేము రాజమండ్రికి కాకినాడని 60 kilometers దూరం ఉన్నటువంటి కాకినాడని కలిపి మేము ట్విన్ సిటీస్ చేసేస్తామని అన్నారు. అది అయ్యేటువంటి విషయమా? కనుక ఇవాళ కనుక చూసినట్లయితే ఉడాన్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో Tier 2 cities ఏవైతే ఉన్నాయి అంటే రాజమండ్రి కావచ్చు, కాకినాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, అటువంటి Tier 2 cities-లో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దాన్ని ఆగ్మెంట్ చేసుకుంటూ దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ మనం వెళ్ళాలి అనేది ఒక ఆలోచన ఉంది. ఇవాళ ప్రతి జిల్లా అనంటే మీరు అన్నట్టుగా వయబిలిటీ ఎక్కడి నుండి వస్తుంది? అంతమంది ఉంటారా?
ఇవాళ నిజంగా దాన్ని వాడుకోవటానికి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలు. కనుక కేవలం ఏదో ఎన్నికల్లో నేను వాగ్దానాలు చేసేసి నేను ఓట్లు దండుకోవాలి అనేటువంటి రీతిలో వెళ్ళటం అనేది ఇది సరైన పద్ధతి కాదు. అది కాకుండా ఇవాళ ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు ఉంటేనే రేపు మనకి పెట్టుబడులు వచ్చినా పరిశ్రమలు వచ్చినా ఇవన్నీ కూడా వస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనం ఏమనుకుంటాం, రోడ్లు అనుకుంటాం, రైళ్ళు అనుకుంటాం, పోర్ట్లు అనుకుంటాం. ఇవాళ చూసినట్లయితే ఎక్కడైతే పట్టుపరుపుల మీద వెళ్ళినట్టు మనం వెళ్ళిపోతున్నామో అవన్నీ కూడా నేషనల్ హైవేస్. కానీ నేషనల్ హైవేస్ దాటి కొంచెం మలుపు తిరిగి కిందకు వచ్చామంటే స్టేట్ హైవేస్ యొక్క పరిస్థితి ఏమిటండి? నిన్ననే నేను అనపర్తికి వెళ్ళొచ్చాను. కెనాల్ రోడ్ చూసినట్లయితే అసలు ఘోరాతి ఘోరంగా ఉంది. ఒక చిటికెడు మట్టి కూడా వేయలేదు దాని మీద. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం? మీరు వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. సామాన్యులు వాడేటువంటి పదే పదే ఏమంటున్నారు, ఇది పెత్తందారులకి పేదవాడికి మధ్య యుద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కానీ సామాన్యుడు పేదవాడు వాడేటువంటి రోడ్లను మీరు విస్మరించి పెత్తందారుల కోసం అని చెప్పి నేను వేరే మౌలిక సదుపాయాలు అని అంటే ఇది సరి అయినటువంటిది కాదు కదా. ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు? వాళ్ళ కడగండ్లు ఏంటి, మన రోడ్లు ఏమిటి, సామాన్యుడు వాడేటువంటి రైల్వేస్ ఏంటి? విశాఖపట్నంలో రైల్వే జోన్కి ఇవాళ నిన్న మొన్న కూడా అశ్విని వైష్ణవ్ గారు దాని మీద క్లారిటీ ఇచ్చారు. రైల్వే జోన్ నిర్మాణానికి మీరు భూమి ఇవ్వండి అంటే 52 ఎకరాలు ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. కానీ ఆ భూమి అనువైనటువంటి ప్రాంతంలో లేదు. ఇట్స్ వాటర్ క్లాగ్డ్ ప్రాంతాన్ని ఇచ్చారు. ఇది వద్దు మాకు మార్చి ఇవ్వండి అంటే ఇప్పటి వరకు పట్టించుకునే నాదుడు లేదు. కనుక సామాన్యులు ఏవైతే కావాలనుకుంటారో దాన్ని అడ్రస్ చేస్తే బెటర్. భరత్ గారు పేరు ఎత్తారు కాబట్టి ఆయన ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం తీసుకొస్తా అని చెప్పారు. మనకి విశాఖపట్నం ఇక్కడ నుంచి హార్డ్లీ 3 hours డ్రైవ్, విజయవాడ కూడా ఒక 3 hours డ్రైవ్ మధ్యలో ఉన్నారు. సో ఇంత తక్కువ గ్యాప్లో 3 ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంస్ అనేది కుదురుతుందా? మంగళగిరిలో ఆల్రెడీ ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. బట్ అది ఇండివిజువల్గా వారు ఏమి వాగ్దానాలు చేస్తారో నాకు అనవసరం అండి. బట్ నేను ఇందాక అన్నట్టుగా అలివి కాని వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అది చేయడం అవసరం అనేది ప్రజలు గుర్తించవలసినటువంటి అవసరం. ఇవాళ గోదావరి నీరు ఎంత ఘోరంగా ఉందండి. అది దానికి కేంద్రం 50 కోట్ల రూపాయలు ఇచ్చింది గోదావరి ప్రక్షాళనకి. ఇప్పుడు వరకు ఎందుకు చేయలేదు? మరి దాని మీద వారు కూడా దృష్టి పెట్టి ఉండవలసింది కదా ఇప్పటికే. అదే విధంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు కొవ్వూరులో నేను హాస్పిటల్ నిర్మాణం చేస్తాను 19 కోట్లతోటి అని చెప్పి 50 పడకల హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్ చేస్తానని చెప్పి వారు అన్నారు. స్వయంగా వారు చెప్పింది. ఇప్పటి వరకు కాలేదు. మరి అదే విధంగా నేను జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో దానికి 19 కోట్ల రూపాయలతోటి నేను బిల్డింగ్ కట్టిస్తానని అన్నారు. కానీ జూనియర్ కాలేజ్ కట్టివ్వలేదు. ఇప్పుడు ఏదైతే హై స్కూల్ ఉందో దాంట్లోనే నడుస్తున్నాయి. ఇటువంటివన్నీ వాగ్దానాలుగా మిగిలిపోతున్నాయి కానీ ఎక్కడా కూడా వాటిని ఫుల్ఫిల్ చేసేటువంటి ప్రక్రియ మనకు కనపడటం లేదు. ప్రజలు గమనిస్తున్నారు. అలానే మనకి ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఎక్కడ చూసినా సరే వాళ్ళ ఇసుక దోపిడీ జరుగుతుంది. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చాలా హార్ష్గా వాళ్ళు క్రిటిసైజ్ చేశారు వైసీపీ వాళ్ళు. తర్వాత వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత పాలసీని బెటర్ చేయాల్సింది పోయి ఇంకా వర్స్ చేస్తారు. అందరూ వచ్చే అలిగేషన్స్ ఒకరి మీద ఒకళ్ళు అలిగేషన్స్ చేస్తున్నారు తప్ప దానివల్ల వచ్చే యాక్చువల్ కాంప్లికేషన్స్ కానీ వాటిని ఎలా విధంగా రెగ్యులేట్ చేసి వాటిని కంట్రోల్ చేయొచ్చు కానీ ఎవరు చెప్పట్లేదు. సో దాని గురించి నేను ఖచ్చితంగా నేను శాండ్ మైనింగ్ మీద ఐ హ్యాడ్ రేజ్ మై వాయిస్. ఇన్ఫ్యాక్ట్ భారతీయ జనతా పార్టీ బయటకు వచ్చి శాండ్ మైనింగ్ కావచ్చు, గ్రామ పంచాయత్స్కి వచ్చేటువంటి నిధులు కావచ్చు, వాటి మీద యాజిటేషన్స్ చేయడం జరిగింది. శాండ్ మైనింగ్కి వచ్చేటప్పటికి జేపీ అనేటువంటి కంపెనీ ఏదైతే ఢిల్లీలో కూర్చుంటుందో అసలు మైనింగ్ పట్ల అవగాహన లేనటువంటి కంపెనీకి గుత్తంగా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో శాండ్ మైనింగ్ చేసేటువంటి అధికారం వాళ్ళకి ఇచ్చారు. జేపీ వాళ్ళేమో టర్న్కీ ప్రాజెక్ట్కి ఇచ్చారు. టర్న్కీ తోటి విభేదాలు వచ్చిన తర్వాత టర్న్కీ శేఖర్ రెడ్డి గారిని బయటికి పంపించేశారు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని జోన్స్గా విభజించి వైఎస్ఆర్సీపీ నాయకులకి ఆ జోన్స్ అప్పచెప్పి ఆ జోన్స్ ఏదైతే రాయల్టీ స్టేట్కి కడుతుందో అది కాకుండా అదనంగా వాళ్ళు డబ్బు చేసుకుని మరి ముఖ్యమంత్రి గారికి పంపించేటువంటి ఒక ప్రక్రియని ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మీరు ఇందాక అన్నట్లుగా ఇట్ ఈస్ నాట్ సింప్లీ శాండ్ మైనింగ్. బట్ దీంట్లో 2 అంశాలండి. ఒకటి పేదవాడు, 2 పర్యావరణం. ఇవాళ చూసినట్లయితే పేదవాడు అంటే దగ్గర 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇవాళ రోడ్డున పడ్డారు. బోట్స్మెన్ సొసైటీ ఉన్నారు. బోట్స్మెన్ సొసైటీలో వేలాది మంది దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ బోట్స్మెన్ సొసైటీస్ ఏం చేస్తారంటే పడవల్లో నదిలోకి వెళ్ళి అక్కడ ఇసుకని తవ్వి వారు బయటికి తీసుకొచ్చేటువంటి సోల్ రైట్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఇవాళ ఏం చేస్తున్నారు,
జేసీబీలు నది గర్భంలోకి తీసుకుని వెళ్ళి ఇల్లీగల్గా అక్కడ మైనింగ్ చేసి ఆ జేసీబీ మళ్ళీ తీసుకొచ్చి బయట పోసుకుని అంటే వీళ్ళ పట్టు కూడా కుట్టినట్టే కదా. సో ఎంతమంది వాళ్ళు రోడ్డున పడ్డారు. ఇవాళ పర్యావరణం అని చెప్పి అంటున్నాను నేను. రాజమండ్రిలో ఉన్నాం మనం. బికాస్ పరిమితికి మించి వారు శాండ్ మైనింగ్ చేసినటువంటి నేపథ్యంలో రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో 2 పిల్లర్స్ ఇవాళ కుంగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కలెక్టర్ గారు 2022లో మాధవీలత గారు లెటర్ రాశారు, ఇట్లా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఆపాలి బికాజ్ ఇటువంటి ప్రమాదం ఉందని. సరే కలెక్టర్గా వారు కూడా దృష్టి పెట్టవలసింది. మరి వారెందుకు పెట్టలేదో నాకు అర్థం కాదు. అట్ ద సేమ్ టైం కింద జరిగిపోతూనే ఉంది. సో ఇట్ ఇస్ సింప్లీ నాట్ శాండ్ మైనింగ్, బట్ ఇట్ ఈస్ ఈ 2 ఆస్పెక్ట్స్ కూడా మనం తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇవాళ పేదవాడు ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే 15,000 రూపాయలు ఉండేటువంటి ఇసుక లోడు ఇవాళ 40,000-50,000 రూపాయలు అయిపోయింది. పేదవాడు కెనాట్ అఫోర్డ్. సో అతనికి ఇల్లు లేదు. అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి ఆలోచనతో బయట నుండి అప్పు తీసుకుని వచ్చారు. దాని మీద వడ్డీ పెరిగిపోతుంది. 25,000 నుండి 1,00,000 రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టున్నారు వాళ్ళు. దాని మీద వడ్డీ పెరిగిపోతుంది. అప్పటి వరకు ఎక్కడ ఉంటారు? అద్దె ఇళ్లలో ఉండాలి, అద్దె కట్టుకోవాలి. సో ఈ భారం అంతా కూడా ఇవాళ వీళ్ళు భరించలేనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ శాండ్ మైనింగ్ అన్నది కేవలం ఇసుకకు సంబంధించింది కాదు, ఇంతమంది జీవితాలు దీంతో ముడిపడి ఉన్నాయి అనేటువంటి విషయం మనం గమనించాలి. ఓకే మ్యామ్. అంటే ఇంకొక పాయింట్ ఏంటంటే మన టెక్నాలజీ మన దేశంలో చాలా ఎవాల్వ్ అవుతుంది. అలానే ఎక్కడ చూసినా సిటీస్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. కానీ రీసెంట్గా నేను ఎక్కడో ఒక ఆర్టికల్ చదివాను. అందులో ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మోర్ దెన్ 40% ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్, అంటే 39 లక్షల ఇల్లు, వాళ్ళెవరికి కూడా బేసిక్ ట్యాప్ కనెక్టివిటీ లేదు. ఇవాళ బెంగళూరు సిటీలో మనం చూసుకుంటే వాళ్ళు వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు. కానీ మన దగ్గర వాటర్ ఉన్నా కూడా మనం ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వలేకపోతున్నాం. ఎందుకు అలాంటి పరిస్థితి ఉన్నాయి మన స్టేట్లో? ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటి వనరులు ఏ విధంగా డైవర్ట్ అవుతున్నాయని చెప్పడానికి ఇది ఒక మంచి నిదర్శనం అండి. జల్ జీవన్ మిషన్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరిగింది. దీని మాధ్యమంగా ఏంటి అంటే అపరిశుద్ధ నీరు తాగుతున్నటువంటి సందర్భంలో పేదవాళ్ళు రోగాల బారిన పడుతున్నారు, వైద్యానికి అయ్యేటువంటి వ్యయం పెరిగిపోతుంది, వారు మరింత పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు అనేటువంటి విషయాన్ని గుర్తిస్తూ ఒకానొక పరిష్కార మార్గం, ఐఎమ్ నాట్ సెయింగ్ దిస్ ఇస్ ద సోల్, కానీ వన్ ఆఫ్ ది పరిష్కారం ఏమి ఇవ్వచ్చు అంటే శుద్ధమైనటువంటి త్రాగునీరు. ఎందుకంటే వాటర్ బోర్న్ డిసీజెస్ మనకి చాలా ఎక్కువ కనుక దాన్ని నివారించడానికి అని చెప్పి ఈ జల్ జీవన్ మిషన్ కింద ప్రతి పేదవాడి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వీరికి మంజూరు దగ్గర 11,000-12,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కానీ నేటి వరకు ఎంతమందికి ఇచ్చారండి? సాధారణంగా ఫెడరల్ సిస్టంలో కేంద్రం ఏదైనా పని చేయాలంటే అది రాష్ట్ర ప్రభుత్వ మాధ్యమంగానే చేయాలి. దట్ ఈస్ ద ఫెడరల్ స్ట్రక్చర్. మనకి ఓవర్లుక్ చేసి ఓవర్ స్టెప్ చేసి వెళ్ళేటువంటి అవకాశం లేదు. కనుక ఈ నేపథ్యంలో కేంద్రం అన్ని విధాలా కూడా తన సహకారాన్ని ఇస్తాను అని చెప్పి ముందుకు వస్తే ఇవాళ మీరు అన్నట్టు 39 లక్షల మంది పేదలకి మీరు వారిని యు ఆర్ డిప్రైవింగ్ దెమ్ ఆఫ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండ్ దానివల్ల వారిని అనారోగ్య బారిన పడే విధంగా కూడా మీరు వారిని నెట్టివేస్తున్నారు. ఇది సమంజసమా? ప్రజలు కూడా ఆలోచించాలి. మళ్ళీ క్లాస్ వార్ గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఇంకొక పాయింట్ ఏంటంటే రీసెంట్గా శ్రీకాకుళం న్యూస్ పేపర్, లోకల్ న్యూస్ పేపర్, అది నిజమని, అందులో నేను ఒక న్యూస్ ఆర్టికల్ చదివాను మీ గురించి. గతంలో నెల్లూరు జిల్లాలకు సంబంధించి మీరు దళితుల మీద అటాక్ చేశారని చెప్పి, అలానే ఇప్పుడు కాపులకి ఒక్క సీట్ కూడా ఇవ్వలేకపోయారని చెప్పి మీరు కాపుల ద్రోహి అలానే దళితుల ద్రోహి అని చెప్పి ఒక ఆర్టికల్ చదివాను. సో ఇస్ ఇట్ ట్రూ? ఇవే చెప్తున్నానండి. ఇప్పుడు వ్యక్తిగతంగా చేసేటువంటి దాడులు ఇవి. ఇవాళ నేను ఇందాక చెప్పాను చూడండి, 4% రిజర్వేషన్ ఏదైతే మైనారిటీస్కి ఇచ్చామో దాన్ని తొలగించేస్తామని నేను చెప్పానని చెప్పి అన్నారు. గిడుగు రుద్రరాజు గారు ఒక పేపర్ మీద ఒక ప్రింట్ తీసుకుని వచ్చి ప్రెస్ మీద చూపించారు. నేను వారికి అదే చెప్పాను, నేను నిజంగా చెప్పినట్లయితే మీరు ప్రింట్ చేసిన పేపర్ కాదు, నేను మాట్లాడిన రికార్డెడ్ వాయిస్ మీరు వినిపించండి, షో మీ ద వీడియో వేర్ ఐ హ్యావ్ సెడ్ దిస్. అదేవిధంగా దళితుల మీద దాడి మేమెందుకు చేస్తామండి? సో ఇట్ ఈస్ టోటలీ ఫేక్. అట్ ద సేమ్ టైం మీరు ఒక అంశం తీసుకొచ్చారు, ఎక్కడా కూడా కాపుల్ని అకామిడేట్ చేసుకోలేకపోయాం. ఇప్పుడు మాకు వచ్చినటువంటి నియోజకవర్గాలు ఏమిటి? వాటిని ఆధారం చేసుకునే కదా మేము ముందుకు వెళ్తాం. సో ఎప్పుడు బేసిక్గా నేను ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలండి. మా చిన్నతనంలో మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు
ఎక్కడైనా సరే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కాస్ట్ అండ్ కమ్యూనిటీ ఉంటే మా చేత నింపించేవారు కాదు. హీ వుడ్ ఆస్క్ మై మెటర్నల్ అంకుల్, మా మేనమామ గారు ఉండే రుక్మాంగరావు గారిని, ఆయన్ని నింపమనేవారు. సో వీ బిలాంగ్ టు అ పర్టిక్యులర్ కాస్ట్, వీ కమ్ ఫ్రమ్ అ పర్టిక్యులర్ కమ్యూనిటీ అనేది నా పెళ్ళయ్యేంత వరకు కూడా మాకు ఆ అవగాహన లేదండి. ఆ రకంగా మా తండ్రి గారు మమ్మల్ని పెంచలేదు. ఇప్పటికీ వి సమ్హౌ అట్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్, ఇన్ఫ్యాక్ట్ మా అమ్మాయి అడిగింది, మీరు నేను క్రిస్టియన్ని, నేను అమెరికాలో పుట్టాను, మా అమ్మ నాన్న హిందువులు అంటే నాన్నగారు వెంటనే ఒళ్ళో కూర్చోబెట్టుకుని, అమ్మ నువ్వు మానవత్వం కలిగిన మనిషివి అని ముందు నువ్వు గుర్తుపెట్టుకో అని అన్నారు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అప్బ్రింగింగ్ వీ హ్యావ్. సో ఏ కాస్ట్ని, ఏ కమ్యూనిటీని కూడా మేము డిస్రెస్పెక్ట్ చేసి వారిని సెగ్రిగేట్ చేసేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తిత్వం ఖచ్చితంగా నాకు లేదు. ఓకే. నరేంద్ర మోడీ గారు రీసెంట్గా ఒక పొలిటికల్ మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ ముస్లిమ్స్ని టార్గెట్ చేస్తూ వాళ్ళని ఇన్ఫిల్ట్రేటర్స్ అన్నారని చెప్పి అపోజిషన్ పార్టీ అని టార్గెట్ చేస్తున్నారు. సో ఒక ప్రధానమంత్రి హెయిట్ స్పీచ్ని ప్రమోట్ చేస్తున్నారంటే అది పబ్లిక్ ఇంటిగ్రిటీకి, నేషనల్ ఇంటిగ్రిటీకి ప్రాబ్లం కదా? నేను హేట్ ఇప్పుడు ఎవరండి ఇన్ఫిల్ట్రేట్ చేసి, ఎవరైతే ఈ రకంగా వ్యాఖ్యానించారో కాంగ్రెస్ పార్టీ అని మీరు అన్నారు, వారే ఈ హేట్రెడ్ ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నారు. ప్రాబబ్లీ నేనైతే ప్రధాని గారి ఇచ్చినటువంటి వ్యాఖ్యానం నేను వినలేదు, బట్ నేను అనుకోవటం దిస్ మస్ట్ హ్యావ్ బీన్ ఆన్ ద CAA. ఎవరైతే 2014కి ముందు మైనారిటీస్గా ఇతర దేశాల్లో పరిగణించబడి అక్కడ ఊచకోతకు గురి అయ్యి మన దేశానికి శరణార్థులుగా వచ్చారు, వారందరికీ కూడా మేము సిటిజన్షిప్ ఇస్తాము అని చెప్పి అన్నారు. అంటే దట్ కెన్ ఆల్సో బి పాకిస్తాన్. ఓకే. సో ఆ నేపథ్యంలో నేను అనుకుంటున్నాను, ఆ నేపథ్యంలో బహుశా ఈ రకమైనటువంటి వ్యాఖ్యానం కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ట్విస్ట్ చేశారని నేను అనుకుంటున్నాను. బికాస్ దే మే ఆల్సో బీ Muslim minorities in some countries who have come into India. And the CAA, they would be recognized. So, hatred ఎవరండి ఇన్ఫిల్ట్రేట్ చేసేది? ఈ రకంగా ట్విస్ట్ చేసి వ్యాఖ్యానాలు ముందుకు తీసుకొచ్చేటువంటి వారే హేట్రెడ్ని ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఓకే. అలానే చిలకలూరిపేట మోడీ గారు వచ్చినప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఏ మాట అనలేదని చెప్పి ఓన్లీ ఎన్డీఏ చేసిన వాటి గురించే మాట్లాడారు, ఎక్కువ ప్రస్తావన తీసుకురాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి. అన్ఫార్చునేట్లీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వారు ఏ రాష్ట్రానికన్నా సరే పబ్లిక్ మీటింగ్కి వచ్చి అపోజిషన్ పార్టీని తిట్టారనుకోండి, ఇంకేముంది ఆయన స్థాయి మర్చిపోయి దిగజారిపోయి తిట్టేశారు అని చెప్పి అంటారు. అదే వ్యక్తులు ఒకవేళ అంత సీరియస్గా వ్యాఖ్యానించకుండా ఎస్ మేము చేసిన పాజిటివ్ పని దేశానికి ఇది, రాష్ట్రానికి ఇది మేము సహకారం చేసామని చెప్పి మాట్లాడారు అనుకోండి, అపోజిషన్ పార్టీని తిట్టలేదని అంటారు. ది సేమ్ పీపుల్. సో ఇట్ ఈస్ నాట్ వెదర్ ఆ రోజు వచ్చినటువంటి సందర్భంలో మోడీ గారు ఏమన్నారండి, వికసిత్ భారత్ని మనం చూడాలంటే వికసించినటువంటి ఆంధ్ర రాష్ట్రం చాలా ముఖ్యం. ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి, వారు ఆ రోజు అవినీతి గురించి మాట్లాడారు, ఇక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ గురించి మాట్లాడారు, ఇక్కడ జరుగుతున్నటువంటి మాఫియా గురించి మాట్లాడారు. బట్ దాన్ని పక్కన నెట్టేసి దాన్ని అసలు పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఏ మాట అనలేదు అని అంటే ఇది ఎంతవరకు సమంజసం? ఓకే. అంటే మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ గురించి బీజేపీ ప్రెసిడెంట్గా మీ స్టాండ్ ఏంటి? ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కేంద్రం ఒక నిర్ణయం చేయడం జరిగింది. డిస్ఇన్వెస్ట్మెంట్ మీద కాదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని లాభాల బాటలోకి ఎలా తీసుకురావాలి అనేటువంటి అంశం మీద దృష్టి పెట్టారు. కనుక మా ప్రధాన ఫోకస్ కూడా RINLని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని లాభాల బాటలోకి తీసుకురావాలి. జ్యోతిరాదిత్య సింధియా గారు, హీఈస్ ద మినిస్టర్ ఫర్ స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్, వారు కూడా నాకు చెప్పినటువంటి మాట, నేను వారితో మాట్లాడినప్పుడు, పురంధేశ్వరి ఫర్గెట్ అబౌట్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఫర్ నౌ, వీఆర్ ఫోకసింగ్ ఆన్ హౌ వీ మేక్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రాఫిటబుల్. నా డాష్ బోర్డ్లో ప్రతిరోజు నేను చూసేటువంటి అంశం వైజాగ్ స్టీల్ ప్లాంట్ జరుగుతున్నటువంటి విషయాలు. ఓకే. కనుక ద ఫోకస్ నౌ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ టు బ్రింగ్ RINL ఇంటూ ప్రాఫిటబిలిటీ. ఓకే. జూన్ 4వ తారీఖున ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉండబోతుంది? ఎన్డీఏ ప్రభుత్వానికి బ్రహ్మాండంగా ఉంటుందండి. కేంద్రంలో ఏదైతే మేము 370 భారతీయ జనతా పార్టీ అండ్ ఇస్ బార్ 400 పార్ అని మేము ఏదైతే అనుకుంటున్నామో అది సాధిస్తామనేటువంటి విశ్వాసం, ఎందుకంటే ప్రతి ఫేస్ జరుగుతున్న కొద్దీ ఆ విశ్వాసం కొంచెం దృఢపడుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పి మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ మ్యామ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.